వీడెవడండి చెప్పడానికి? కాన్స్టిట్యూషన్ రైట్ అది, బయటకు స్వేచ్ఛగా మాట్లాడే రైట్ కానీ మాట్లాడే హక్కు కానీ ఇచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గల్లంతులు వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేది ఏంటి? కుట్రలు, కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి కపట నాటకం ఆడుతున్నాడు. సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రోజా లాంటి వాళ్ళు, పేర్ని నాని లాంటి ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి పేర్ని నాని అంటే బియ్యం కేసులో ఉన్నారు, గోడౌన్లన్నీ దోచుకుపోయారు వీళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడకూడదు, చర్యలు తీసుకోకూడదు. మద్యం స్కామ్లో వేల కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు. ఏ తప్పు లేని, అసలు కేసే లేని కేసులో 54 రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. మ్యానిపులేట్ చేశారు. మ్యానిపులేట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టి సునకానందం పొందారు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని? 12 ఈడీ కేసులు 12 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నావు, వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని. ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో 12 కేసులు వస్తాయి. ఒక్కొక్కటి బిగుస్తూ ఉంది, నీకు ఉచ్చు బిగుస్తూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టదిగ్బంధనం జరిగే రోజు వస్తూ ఉంది. రెచ్చగొడుతున్నావు, రౌడీజం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఖబర్దార్, మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. మీరు మొదలెట్టారు ఆట, మేము ముగిస్తాం. జాగ్రత్త. గెంతుదాం, అల్లరి చేద్దాం, ఇష్టారాజ్యంగా ఎవరిద్దామంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం. మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు, గడప దాటలేరు. జాగ్రత్త. పెద్ద పెద్ద ప్రేలాపనలు పెడతా ఉన్నారు. మీ ప్రేలాపనలు అరికడతాం. ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. చెప్పిన 6 సూత్రాల్లో 5 అమలైనవి, 5 అమలైనవి. ఇంకా చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్నీ పక్కదారి పెట్టించారు. వారి బెనిఫిట్స్ అన్నీ తీశారు. అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం. టీచర్స్ వాళ్ళు ఛార్జ్ తీసుకోబోతూ ఉన్నారు త్వరలో. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి. ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం చేశారు? ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఇవాళ 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఫ్యాక్టరీలు మొదలైనాయి. భూములు కేటాయింపు అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా డిసైడ్ అయిపోయినాయి. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి, ట్యాక్సేషన్ రావాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైనది కాదు. ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం. ఆ వైపు దృష్టి సారిస్తూ ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం. ప్రైవేట్ రంగంలోనా ప్రభుత్వ రంగంలో? ప్రభుత్వ రంగంలో అవకాశాలు తప్ప ప్రైవేట్ రంగంలోనే వస్తాయి. ఇవాళ ఐటీ హబ్గానే కాదు, ఒకప్పుడు ఐటీ హబ్గా మారిస్తే తెలంగాణకి వనరైంది. ఇవాళ ఫార్మస్యూటీ హబ్ చేస్తే అది పెద్ద ఆదాయ వనరైంది తెలంగాణకి. తెలంగాణ ఆదాయం అంతా చంద్రబాబు గారు చేసిన కృషి వల్ల వచ్చింది ఇవాళ తెలంగాణకి. ఒక హైటెక్ సిటీ వచ్చినా, ఆదాయాలు పెరిగినా, హెల్త్ సిటీగా మారినా, ఫార్మసిటీగా మారినా అదంతా చంద్రబాబు గారి కృషి. ఆ రోజున ఇవాళ ఎయిర్పోర్ట్ ఆ రోజున విమర్శించారు. ఇవాళ ఆ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది హైదరాబాద్లో. ఇవాళ అమరావతి పట్టాలు ఎక్కించారు. అది సెల్ఫ్ ప్రమోషన్గా వెళ్ళిపోతుంది. తన వల్ల సమీకరించుకుంటూ ముందే వెళ్ళిపోతున్నారు రాజధానిగా. పోలవరం ప్రాజెక్టు నడుస్తూ ఉంది, వేగంగా పెంచుకుంది. వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ అనవసరంగా ఖర్చులు పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి చేతగాని తన వల్ల డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతింది. మళ్ళీ 1000 కోట్లకు పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు నిర్వాహకం? మీరు వచ్చారు కదా. ఆ రోజున పైన కనుక కాపర్ డ్యామ్ కనుక నిర్మాణం అయ్యి ఉంటే, ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం అయ్యి ఉంటే అసలు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయేదే కాదు.